ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది సార్. 7వ రోజు కూడా అదే పరిస్థితి. నిన్న ఒక్కరోజే 562 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో ఇంకా ప్రయాణికుల అదే అవస్థలు, అదే ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుంది సార్? అసలు సమస్య ఏంటి? అండ్ భారత విమానయాన రంగానికి ఉన్న సవాళ్ళు ఏంటి? ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా చూడాలి. ఒకటి ప్రజెంట్ క్రైసిస్కు ఖచ్చితంగా ఇండిగో కారణం. ఇండిగోను ఏమీ అనని కేంద్ర ప్రభుత్వం కారణము, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కారణము, మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కారణం. ఇండిగో ఈ వ్యవహారాన్ని ఇక్కడ దాకా తీసుకురావడం ఇండిగోదే తప్పు అని వాళ్ళ మినిస్టర్ స్టేట్మెంట్ ఉంది. ఇండిగోపై చర్యలు తీసుకుంటాం. ఇదంతా కహాని. 2 ఏళ్లుగా ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ అమలు చేయాలని అంటున్నా ఇండిగో ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. నేను నిన్న కూడా చాలా వివరంగా చెప్తూ వచ్చాను. ఇతర వీడియోలు మీరు యూట్యూబ్లో కూడా ఉంటాయి, చూడండి. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ను అమలవుతున్నాయని తెలిసి కూడా అవసరమైన ప్రిపరేషన్లు తీసుకోకుండా ఇండిగో బాధ్యతారాహిత్యాన్ని పైలట్ల సంఘంతో మొదలుకొని మీడియా వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇండిగోల మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల దేశ ప్రజల ప్యాసింజర్ల సేఫ్టీని తాకట్టు పెట్టారు. ఇది ప్రజెంట్ క్రైసిస్. కానీ లార్జర్ క్రైసిస్ ఏంటి? మీ లాస్ట్ 25 years ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ మీరు గమనిస్తే మన దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 10 yearsలోనే నరేంద్ర మోడీ వచ్చాక బీజేపీ కూడా గర్వంగా చెప్పుకుంటుంది, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. 83 కొత్త విమానాశ్రయాలు, 83 న్యూ ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్లేమో పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 10 ఏళ్లలోనే వచ్చిన ఎయిర్పోర్ట్లు రాబోయే కాలంలో పెరుగుతున్నాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు, వరంగల్లో ఎయిర్పోర్టు, రామగుండంలో ఎయిర్పోర్ట్ అని చెప్పారు. మీరు కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అందువల్ల ఎయిర్పోర్ట్ల సంఖ్యనేమో పెరుగుతోంది, విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మీకు నిన్న లెక్కలతో సహా చెప్పాను. ఇప్పుడు దాదాపు మీకు అది ఇటీవల కాలంలో 5-6 రెట్లు పెరిగింది. మీకు ఎవ్రీ ఇయర్ భారతదేశంలో కొత్తగా విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతుంది. ఆస్ట్రేలియా జనాభాతో సమానం. ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. సో అందువల్ల దీనికి కారణం ఏంటి? ఇండియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కు ఆదాయాలు పెరుగుతున్నాయి. సో బిజినెసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ట్రావెల్ అవసరాలు పెరుగుతున్నాయి, టూరిజం పెరుగుతుంది. ఆస్పిరేషనల్ ఇండియన్ అంటే భారతదేశంలో డబ్బులుండి కూడా ఇద్దరు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు యంగర్ జనరేషన్ అలా కాదు, డబ్బులుంటే ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఈ ట్రెండ్ అంతా అయ్యడం వల్ల ఇండియాలో ఏవియేషన్ మార్కెట్ ఏమో విపరీతంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఎయిర్లైన్ ఇండస్ట్రీ పెరగడం లేదు. అంటే డిమాండ్ ఏమో హూజ్గా పెరుగుతోంది, కానీ సప్లై పెరగడం లేదు. ఎయిర్పోర్ట్లు మాత్రమే పెరుగుతున్నాయి. 83 ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, కానీ ఎయిర్పోర్ట్స్ మాత్రమే పెరిగితే లాభం లేదు. ఇప్పుడు మీకు డిమాండ్ ఎంత పెరుగుతుందన్న దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతే తెలుస్తుంది మనకు. శంషాబాద్లో మీకు 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఈ మధ్య ఎక్స్పాండ్ చేసినాక కూడా ఇంకా క్రిక్కిరిసిపోతుంది. అంటే ఇప్పుడు బహుశా ముంబై తరహాలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉండగా నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ అన్నట్లు బహుశా మన దగ్గర కూడా సెకండ్ ఎయిర్పోర్ట్ అవసరం వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అంత ట్రాఫిక్ పెరుగుతుంది. మీకు ఎప్పుడు కూడా మార్కెట్ యొక్క నేచర్, ఇప్పుడు బస్ స్టాండ్, ఇమ్లీవన్ బస్ స్టాండ్ డెవలప్ అయ్యాక జూబ్లీ బస్ స్టాండ్ వచ్చింది, సరిపోక ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాక మనకు రకరకాల రైల్వే స్టేషన్లు నోడల్ పాయింట్స్గా డెవలప్ చేయాలి అని ఢిల్లీలో న్యూ ఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్ ఇట్లా స్టేషన్స్ ఉన్నాయి చూడండి. సో అలా మన దగ్గర కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో చెర్రపల్లి ఒక టర్మినల్గా డెవలప్ చేయాలి అనే ప్రయత్నం కూడా నడుస్తున్నాయి చూడండి. సో అందువల్ల ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. కానీ ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే మీకు ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి, కానీ విమానయాన బిజినెస్ కాస్త క్రైసిస్లో ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే 2000 నుంచి 2025 మధ్య కాలంలో 25 ఏళ్ల పీరియడ్ మీరు తీసుకుంటే ఇప్పటి వరకు 14 ఎయిర్లైన్స్ కంపెనీలు మూతపడ్డాయి. 1 కాదు 2 కాదు, 14 ఎయిర్లైన్స్ కంపెనీలు మూతపడ్డాయి. మీకు ఇంత డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఎట్లా మూతపడతాయి? మార్కెట్లో డిమాండ్ను బట్టి కదా లాభాలు వచ్చేది.
డిమాండ్ పెరుగుతుంటే కొనేవాడు లేకపోతే షాప్ మూతపడ్డదంటే అర్థం ఉంది. కొనేవాళ్ళము విపరీతంగా పెరుగుతున్నాయి, షాప్లో మూతపడుతున్నాయి. ఏంటి ఈ క్రైసిస్? మూతపడుతున్న దానికి ఉదాహరణ మీకు 2007లో ఎయిర్ సహారా నష్టాలు వచ్చి మూతపడ్డది. ఎయిర్ సహారా జెట్ ఎయిర్వేస్ కొన్నది. మీకు 2007లోనే ఎయిర్ డక్కన్ మూతపడ్డది. ఎయిర్ డక్కన్ వాజ్ ది పైనీర్, అంటే లో కాస్ట్ ఎయిర్లైన్స్ అంటారు, తక్కువ రేట్లతో ఉండే ఎయిర్లైన్స్. అది 2007లో మూతపడ్డది. దాన్ని కింగ్ ఫిషర్ కొనేసింది. చూడండి, 2007లో ఎయిర్ సహారా, ఎయిర్ డక్కన్ మూతపడితే ఎయిర్ సహారా నోమో జెట్ ఎయిర్వేస్ కొన్నది, కింగ్ ఫిషర్ నోమో ఎయిర్ డక్కన్ కొన్నది. మరి కొనేటివి చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. ఆ తర్వాత రెండు మూతపడ్డాయి. 2012కి వచ్చే వరకు కింగ్ ఫిషర్ మూతపడ్డది. మీకు 2019కి వచ్చే వరకు ఇండియా వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఎయిర్లైన్ సంస్థ జెట్ ఎయిర్వేస్ మూతపడ్డది. 2023లో గో ఫాస్ట్ మూతపడ్డది. సో ఈ ప్రాసెస్లో జరిగిన ఏంటి, మిగిలిన ఆఖరికి 3-4 మిగిలిన, అందులో రెండే మెయిన్ ప్రిన్సిపల్ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ ఇట్లాంటివి ఉన్నా మెయిన్గా మీకు ఒకటి ఇండిగో, రెండవది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాని తీసుకెళ్లి టాటాలకు అమ్మేశారు. అమ్మిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్ అయిందా? లేదు. టాటాలు ఏమైనా మెరుగుపరిచారా? ఏవి మెరుగుపరచాలి రోజు మనం చూస్తున్నాం. ఇండియాలో హైయెస్ట్ మీకు ఇప్పుడు 63% ఆఫ్ ద మార్కెట్ ఒక్క ఇండిగో చేతిలో ఉంది. సో 63% ఆఫ్ మార్కెట్ ఇండిగో చేతిలో ఉంది. 50% ఆఫ్ విమానాలు ఇండిగో చేతిలో ఉన్నాయి. మరోవైపు ఏమో విమానాల కొనుగోలు అవసరమో ఎక్కువ ఉంది, సప్లై చేసే వాళ్ళేమో లేరు. మీకు ప్రపంచంలో బోయింగ్, ఎయిర్ బస్ మినహా మేజర్ సప్లైర్స్ లేదు. దానికి తగ్గట్టుగా పోనీ ముందస్తు ప్లానింగ్ ఉందా అంటే ప్లానింగ్ లేదు. అందువల్ల మీకు ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే ల్యాక్ ఆఫ్ కంప్లీట్ ప్లానింగ్ ఇన్ ది ఏవియేషన్ సెక్టార్. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వాలు. కాకపోతే దీనికి ఇంత ఓపెన్ ఎందుకు జరుగుతున్నాయి? మరి ఒక అప్పుల పాలవుతున్నారు, మూతపడుతున్నాయి. కాంపిటీషన్ ఉంటే ఒక ప్రాబ్లం, లేకపోతే ప్రాబ్లం. దీనికి కారణం ఏంటి అంటే ఇండియాస్ ఏవియేషన్ మార్కెట్ ఈజ్ స్టిల్ కాస్ట్లీ. మీకు ప్రపంచంలో ఎక్కడైనా కాస్ట్లీ విమాన ప్రయాణం అంటే ఇండియాలో కూడా చాలా కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ? దీనికి మీకు గ్లోబల్ స్టాండర్డ్స్తో పోలిస్తే మన దేశంలో ఏముంటుంది కాస్ట్లీ? దానికి ఒకటి, ఈ ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్నీ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ఇంపోర్టెడ్. మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకు విమానాలు కొంటారు, దాని మెయింటెనెన్స్, విమానం కొనాలన్నా డాలర్లో చెల్లించాలి. విమానము నడిపేటప్పుడు ఫ్యూయల్ కావాలి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దానికి డాలర్లో చెల్లించాలి. ఏదైనా మెయింటెనెన్స్ అవసరం వస్తే డాలర్లో చెల్లించాలి. రిపేర్లు కావాలంటే డాలర్లో చెల్లించాలి. స్పేర్ పార్ట్స్ కావాలన్నా డాలర్లో చెల్లించాలి. అంటే ఇది మీకు డొమెస్టిక్గా మీకు ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర లేదు. దీనివల్ల ఏమవుతుందంటే రూపాయి విలువ పతనం అవుతున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ఏవియేషన్ పెరుగుతుంది. రూపాయి విలువ ఎంత పతనం అవుతుందో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 1990లో 17 రూపీస్ 50 పైసా ఒక డాలర్కి రూపీ. 1991లో 22 రూపీస్ 70 పైసా. మీకు 2010కి వచ్చేవరకే, మీకు 2000కి వచ్చే 10 కూడా అవసరం లేదు. సో ఇట్ హాస్ కమ్ డౌన్, ఇట్ హాస్ గాన్ టు 70 రూపీస్ అయిపోయింది కదా. సో 70 రూపాయలు లాస్ట్ 25 ఇయర్స్లో డాలర్ రేట్ పెరుగుతూనే ఉన్నది. 1947 నుంచి పెరుగుతూనే ఉన్నది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఈ ఒక్క ఇయర్లోనే 5.3% పెరిగింది డాలర్. ఈవెన్ 2025 ఓన్లీ ఇయర్లా మీకు ఇంత ఒక్క 2025లో 5.3% మీకు డాలర్ రేట్ పెరిగితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఏవియేషన్ సెక్టార్ పైన? ఏవియేషన్ సెక్టార్ ఏమో భారీ మార్జిన్లతో నడవదు. అందువల్ల ఇది మొదటి సమస్య, హెవీ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. అన్నిటికీ కావాల్సింది మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. ఇట్ ఇస్ డాలర్ డినామినేటెడ్ లెక్కలన్నీ దాంతో దెబ్బతింటున్నాయి. రెండవది ఏంటంటే మన దగ్గర ఫ్యూయల్ ఏంటి? సో మనం అందరికీ తెలుసు, మనం 89-90% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, అది ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కానీ ప్రధానంగా మనం మ్యాక్సిమం దిగుమతి చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ అయితే 89-90%. సో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ దిగుమతి చేసుకున్నాం. దిగుమతికి చేసుకున్నప్పుడు సమస్య ఏంది? డాలర్ పెరిగితే ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరుగుతుంది. దీనికి తోడు మనకు సామాన్య నడ్డీ విరిచేలా పెట్రోల్ డీజిల్ పైన ఎలా పన్నులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పన్నులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, ఇది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన ఎక్కువ తక్కువ ఉందా,
ఆర్టీసీలో వాడే డీజిల్ పైన ఎక్కువ ఉందా, ఇదొక చర్చ. కానీ బట్ స్టిల్ ఆల్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఆర్ హెవీలీ ట్యాక్స్ ఇన్ ఇండియా. సో దానివల్ల ఏమవుతుందంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఆ విమాన ప్రయాణంలో అతి ముఖ్యమైన ఖర్చు టర్బైన్ ఫ్యూయలే. 40% కాస్ట్, అది రికరింగ్ కాస్ట్. విమానం అంటే మనం ఒక్కసారి కొంటాం, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఒకసారి విమానం కొంటాం, మ్యాక్సిమం అయితే మెయింటెనెన్స్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ ఉంటుంది, కాస్త రిపేర్స్ ఉండొచ్చు. కానీ ఎప్పటి ఖర్చు అయ్యేది ఏంటి రికరింగ్ కాస్ట్? ఒకటి పైలట్ల శాలరీస్, క్రూ శాలరీస్, స్టాఫ్. దానికన్నా ముఖ్యమైనది అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ ది ఏవియేషన్ కాస్ట్. సో మన దగ్గర ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కొన్ని సమస్య. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియాలో మీకు ఎయిర్పోర్ట్స్ ఆర్ రిలేటివ్లీ కాస్ట్లీ. మీకు ఎయిర్పోర్ట్స్ కూడా ప్రైవేటైజ్ చేసి అదానికి అప్పచెప్తున్నారు. అప్పచెప్పినప్పుడల్లా యూజర్ ఛార్జెస్ పెంచుతారు. మీకు ఇటీవల మీ అదానికి మీకు త్రివేంద్రం ఎయిర్పోర్టు, గౌహతి ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్టు, ఇలా ఫస్ట్ విడతలో 6 ఎయిర్పోర్ట్లు అప్పచెప్పారు. ఇలా ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నది అదానికి. అదాని తీసుకున్న తర్వాత చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే యూజర్ ఛార్జెస్ పెంచేస్తున్నాడు. సో ఎయిర్పోర్ట్లు దానికి క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు బాగాలేదు, అది ప్రైవేట్కి వెళ్ళాక దాని సర్వీస్ ఇంప్రూవ్ అయింది అని ఒక వాదన ఉంది. కొన్ని చోట్ల ఇంప్రూవ్ అయితే కావచ్చు, దాన్ని కూడా కాదనలేదు. కానీ బట్ ఇది ఆల్సో బికేమ్ కాస్ట్లీ. మీకు యూజర్ ఛార్జెస్ను అమాంతం పెంచుతున్నారు. మీకు ఎక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ మీరు గూగుల్ కొట్టండి వస్తుంది, యూజర్ ఛార్జెస్ ఇన్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఇంక్రీజ్ ఆఫ్టర్ అదాని టేక్ ఓవర్ అంటే వస్తుంది. సో అనేది మీకు ఇట్స్ ఓపెన్లీ రిపోర్టెడ్. సో అంటే ఏమవుతుంది, ఎయిర్పోర్ట్ ఛార్జెస్ విపరీతంగా ఉంటున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్స్ తీసుకుంటే ఢిల్లీ, ముంబై, మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తీసి చూడండి, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ మీద చూస్తే మనకు చాలా కాస్ట్లీ. సో అందువల్ల మన ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, లేవని ఎవరు అంటలేదు. డెఫినెట్గా దే ఆర్ ఫెయిర్లీ ఇంటర్నేషనల్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేను చూశాను, తర్వాత నేను మీకు డలాస్ ఎయిర్పోర్ట్ చూశాను, ఆస్టిన్ ఎయిర్పోర్ట్ చూశాను, మీకు శాన్ ఫ్రాన్సిస్కోలో చూశాను. మీకు ఇండియన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ ఫెయిర్లీ గ్లోబల్ స్టాండర్డ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మన ఎయిర్పోర్టు మీకు నాకు ఆస్టిన్ ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా బెటర్ అని అనిపించింది. సో అందువల్ల ఎయిర్పోర్ట్లు మన దగ్గర బాగా లేవని కాదు, బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. మన ఎయిర్పోర్ట్లో రకరకాల ఛార్జెస్ వల్ల కాస్ట్లీ. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్లీ, విమానాన్ని అలా పెట్టించాలంటే కాస్ట్లీ. సో దీనికి ఈ 3 ఛాలెంజ్. 4వ ఛాలెంజ్ ఏంటంటే మన దగ్గర ఇంత ఉన్నప్పుడు మరి ప్రైస్ వసూలు చేద్దామా, చేయలేదు. ఎందుకు? మన దేశంలో ఇప్పుడిప్పుడే విమానాల్లో ప్రయాణం చేసేవారు మొదలయ్యారు. మీరు ప్రతి ఏటా తీసుకోండి, జీవితంలో మొదటిసారి విమానం ఎక్కిన వాళ్ళు ప్రతిసారి ఉంటారు. సో మన చుట్టూ ఉన్న 10 మందిని అడిగితే అందులో 7, 8 లైఫ్లో విమానం ఎక్కిన వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పటికీ స్టిల్ ఏరోప్లేన్ ఒకవైపు ఇది ఎకనామిక్ యాక్టివిటీకి, పర్సనల్ ట్రావెల్కు లైఫ్ లైన్గా మారింది, మరోవైపు స్టిల్ ఇట్ ఇస్ లగ్జరీ. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉండడం వల్ల ఇప్పటికీ ఇది లగ్జరీ. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి లాభం, ఒకటి నష్టం. లాభం ఏంటి? మార్కెట్ పొటెన్షియల్ వెరీ హ్యూజ్. ఎందుకంటే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది, కోట్ల మంది కొత్తగా విమానం ఎక్కే వాళ్ళు తయారవుతున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను 1985 నుంచి రాష్ట్రం అంతా తిరుగుతూ, దేశమంతా తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక 150 టౌన్స్లో వెళ్ళి మాట్లాడచ్చు. భారతదేశంలో కనీసం ఒక 60-70 సిటీస్లో వెళ్ళి మాట్లాడచ్చు. ఈ ప్రాజెక్ట్లో నేను బయటికి వెళ్తే కంపల్సరీగా ఫ్లైట్ ఎక్కాల్సింది వేరే స్టేట్స్, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బస్సులలో తిరిగి, రైళ్లలో తిరిగి మాట్లాడేవాడిని. ఈ మధ్య లాస్ట్ 10 yearsలో నేను రైల్లో విశాఖపట్నము, రైల్లో విజయవాడ పోక దాదాపు ఒక 5-6-7 years కావచ్చు. ఇంకా బస్సులో అప్పుడప్పుడు పోయి ఉంటాను. కానీ సో ఎందుకు, ఆల్రెడీ విశాఖపట్నం పోవాలన్నా, రాజమండ్రి పోవాలన్నా, కడప పోవాలన్నా, విజయవాడ పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా ఫ్లైట్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడు తిరుపతి అంటే పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కి పోయేవాడిని, కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి. ఇప్పుడు నేను తిరుపతి అంటే విమానంలో వెళ్తున్నా, విమానంలో వస్తున్నాను. సో ఢిల్లీ అంటే ఇదివరకు ట్రైన్ ఎక్కి వెళ్ళేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లో ఎక్కి పోయేవాళ్ళం ఆ రోజుల్లో. సో పొద్దున్న 7 గంటలకు హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్, రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఢిల్లీ అంటే ఫ్లైట్లో పోతున్నాను తప్ప ట్రైన్లో పోతలేదు. అంటే నా లైఫ్ తీసుకుంటే ఒక ఆల్వేస్ ట్రైన్ అండ్ బస్సులో పోయే అతను ఐ హావ్ బికమ్ ఏ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ స్టేటస్ వచ్చేసింది. సో ఫ్రీక్వెంట్ ఎయిర్ ట్రావెల్, ఇట్లా నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.
కానీ అదే సమయంలో ఇప్పటికీ కోట్ల మంది జీవితంలో ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. సో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ ఫర్ లార్జ్ సెక్షన్, ఇట్ ఇస్ లగ్జరీ ఫర్ స్టిల్ లార్జ్ సెక్షన్. ఇది సంధియుగం అంటాం మనం. దీనివల్ల ఏంటి, ఇట్ స్టిల్ లగ్జరీ. చాలా మంది మా ప్రతిరోజు విమానం ఎక్కవర్ అవుతున్నారు కనుక మార్కెట్కు వెరీ హ్యూజ్ పొటెన్షియల్. స్టిల్ చాలా మంది ఎఫర్ట్ చేయలేరు కనుక స్టిల్ ఇక్కడ కాస్ట్ ఇస్ ఇంపార్టెంట్. అందువల్ల తక్కువ కాస్ట్లో విమాన టికెట్ ఉండాలి. అంటే 4 డెడ్లీ కాంబినేషన్ చూడండి. ఖర్చు ఏమో ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ, ఎయిర్పోర్ట్ కాస్ట్ ఎక్కువ, విమానం డాలర్ల ఎకానమీతో లింక్ వల్ల కాస్ట్ ఎక్కువ, టికెట్ ఏమో ఎక్కువ పెట్టరాదు. టికెట్ ఎక్కువ పెడితే నీకు అది మళ్ళీ నష్టం అవుతుంది. ఎందుకంటే విమానాలు ఎక్కేవారు తగ్గిపోతారు. మీరు ఇలా 5,000 ఉంది కనుక 4,000 ఉంది కనుక విజయవాడ పోతున్నా, 15,000 ఉంటే నేను కూడా పోను, బస్సు ఎక్కుతాను లేదా రైలు ఎక్కుతాను, ఎందుకు పంచాయతీ అని. సో 4,000 ఉంది కనుక ఓకే పోనీలే, మనం సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం, థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం, ఒక 600-700 అవుతాయి కదా అని ఏదైనా కానీ కారులో ఓడుకన్నా నయం కదా అనుకుంటాం. అండ్ ద మూమెంట్ ఇప్పుడు అది 15,000 అయింది అనుకోండి, నేను వెళ్తాను ఎట్టి బస్సులో విజయవాడ కూడా ఎట్టి బస్సులో ఫ్లైట్ ఎక్క, బస్ అన్నా ట్రైన్ అన్నా లేదంటే కార్ వేసుకున్నా పోతాను. అలా అందువల్ల నీకు కాస్ట్ పెరిగితే అక్యుపెన్సీ రేషియో పడిపోతుంది. అక్యుపెన్సీ రేషియో పడిపోతే విమానాలు లాస్ అవుతాయి. అంటే 100 సీట్లు ఉన్న చోట నీకు 90, 80, 100 నిండుతూనే కదా లాభం. నీకు ఒకసారి కాస్ట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా 30 మంది కూడా ఎక్కరు, విమానం లాస్ అవుతుంది. సో ఇది క్రైసిస్ ఇన్ ద ఎకానమీ. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కూడా కంపెనీలు మూతపడుతున్నాయి. దీనికి తోడు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఒక్కసారిగా అడ్డగోలుగా ఖర్చులు పెట్టి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టర్లో ఉండగా అవినీతి, కలంచాలు, ప్రభుత్వ ఒత్తిళ్లు, రాజకీయ కారణాల రీత్యా అడ్డగోలుగా వాళ్ళ అవసరాన్ని మించి విమానాలు కొనిపడేశారు. దాంతో నష్టమైంది. ఇండిగో వాడమో అవసరం ఉన్నా విమానాలు కొంటాడు. చూడండి ప్రయత్నం చూడండి. ప్రభుత్వ రంగంలో ఉంటే కమిషన్ల కొరకు అవసరం లేకపోయినా కొంటారు, ప్రైవేట్ రంగంలో ఉంటే అవసరం ఉన్నా కొనరు. ఇది మన దేశంలో కూడా జరుగుతుంది. చూడండి, ఒక ప్రైవేట్ కంపెనీ ఖర్చు పెట్టాలంటే ఆచితూ చాలా గవర్నమెంట్లో ఏమున్నది, 4 సోఫాలు ఉన్నది, ఇంకా 4 సోఫాలు కొంటారు, తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేసిన మంచిదే, ఎందుకంటే మనకి కావు కదా డబ్బులు, ప్రజల సొమ్ము కదా. సో ఇట్లా ఉండడం వల్ల ఇండియాస్ ఏవియేషన్ మార్కెట్లోనే ఒక ఛాలెంజ్, విమానయాన కంపెనీలు అంటే అప్పుల పాలవడం. అందువల్ల కింగ్ ఫిషర్ లాంటి హైలీ బ్రాండెడ్ ఎయిర్లైన్స్ అది మీకు, తర్వాత మీకు జెట్ ఎయిర్వేస్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనుకున్న టైంలో కూడా భారీ అప్పుల పాలే మూతపడ్డాయి. అందువల్ల ఇండియాలో ఏవియేషన్ మార్కెట్ను ఒక హెల్తీ గ్రోత్, ఆరోగ్యకరమైన గ్రోత్ ఎలా సాధించాలి, అటు విమానయాన కంపెనీలు ఇటు విమాన ప్రయాణికుల ఇంట్రెస్ట్ల మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తక్కువ ఖర్చులతో అందుబాటులో ఉంచాలి, ఈ ప్లానింగ్ లోపం వల్ల జరుగుతున్నటువంటి సమస్య. తాజాగా ట్రిగర్ పాయింట్, ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్, ఇండిగో బాధ్యత రాహిత్యము, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పవర్ ముందు తలవంచడం ఇవి కారణం, అనుమానం లేదు. కానీ లాంగ్ టర్మ్ క్రైసిస్, ఈ 25 ఏళ్ల చరిత్ర చెప్పండి మీకు ఏవియేషన్ సెక్టర్. దీన్ని ఆలోచించకుండా యూ కెనాట్ రివైవ్ ఇండియాస్ ఏవియేషన్ మార్కెట్.